డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్ లో మంత్రుల క్లియరెన్స్ లో మంత్రుల పనితీరుకు ర్యాంకులు ఇచ్చారు సీఎం చంద్రబాబు. ఫైల్ క్లియరెన్స్ లో తాను 6వ స్థానంలో ఉన్నానని అన్నారు ముఖ్యమంత్రి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 10వ స్థానంగా ఉన్నట్టు చెప్పారు. తొలి స్థానంలో ఫరూక్, చివరి స్థానంలో వాసంశెట్టి సుభాష్ ఉన్నారని తెలిపారు. అలాగే 2-3 స్థానాల్లో కందుల దుర్గేష్, కొండపల్లి ఉండగా 4-5 స్థానాల్లో నాదెండ్ల మనోహర్, డీబీవీ స్వామి ఉన్నారు. 7వ స్థానంలో సత్యకుమార్, 8వ స్థానంలో లోకేష్, 9వ స్థానంలో బీసీ జనార్దన్ రెడ్డి, 11వ స్థానంలో సవిత, 12వ స్థానంలో కొల్లు రవీంద్ర ఉన్నారు. 13వ స్థానంలో గొట్టిపాటి రవికుమార్, 14వ స్థానంలో నారాయణ, 15వ స్థానంలో టీజీ భరత్, 16వ స్థానంలో ఆనం రామనారాయణ రెడ్డి, 17వ స్థానంలో అచ్చెన్నాయుడు, 18వ స్థానంలో రాంప్రసాద్ రెడ్డి, 19వ స్థానంలో సంధ్యారాణి, 20వ స్థానంలో వంగలపూడి అనిత ఉన్నారు. ఇక సత్యప్రసాద్కి 21, నిమ్మల రామానాయుడికి 22, పార్థసారథికి 23, పయ్యావుల కేశవ్కి 24, వాసంశెట్టి సుభాష్కి 25వ ర్యాంక్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్ లో మంత్రుల పనితీరుకు ర్యాంకులు ఇచ్చారు సీఎం చంద్రబాబు. ఫైళ్ల క్లియరెన్స్ లో తాను 6వ స్థానంలో ఉన్నారని అన్నారు ముఖ్యమంత్రి. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 10వ స్థానంగా ఉన్నట్టు చెప్పారు. తొలి స్థానంలో ఫరూక్, చివరి స్థానంలో వాసంశెట్టి సుభాష్ ఉన్నారని చెప్పారు. అలాగే 2-3 స్థానాల్లో కందుల దుర్గేష్, కొండపల్లి ఉండగా 4-5 స్థానాల్లో నాదెండ్ల మనోహర్, డీబీవీ స్వామి ఉన్నారు. 7వ స్థానంలో సత్యకుమార్, 8వ స్థానంలో లోకేష్, 9వ స్థానంలో బీసీ జనార్దన్ రెడ్డి, 11లో సవిత, 12వ స్థానంలో కొల్లు రవీంద్ర ఉన్నారు. 13వ స్థానంలో గొట్టిపాటి రవికుమార్, 14వ స్థానంలో నారాయణ, 15వ స్థానంలో టీజీ భరత్, ఇక 16లో ఆనం రామనారాయణ రెడ్డి, 17లో అచ్చెన్నాయుడు, 18వ స్థానంలో రాంప్రసాద్ రెడ్డి, 19వ స్థానంలో సంధ్యారాణి ఉన్నారు. ఇక 20వ స్థానంలో వంగలపూడి అనిత, సత్యప్రసాద్కి 21, నిమ్మల రామానాయుడికి 22, పార్థసారథికి 23, పయ్యావుల కేశవ్కి 24, వాసంశెట్టి సుభాష్కి 25వ ర్యాంక్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్ లో మంత్రుల పనితీరుకు ర్యాంకులు ఇచ్చారు సీఎం చంద్రబాబు. ఫైళ్ల క్లియరెన్స్ లో తాను 6వ స్థానంలో ఉన్నానని చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 10వ స్థానంగా ఉన్నట్టు చెప్పారు. తొలి స్థానంలో ఫరూక్, చివరి స్థానంలో వాసంశెట్టి సుభాష్ ఉన్నారని తెలిపారు సీఎం చంద్రబాబు. డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్ లో మంత్రుల పనితీరుకు సంబంధించి సీఎం చంద్రబాబు ర్యాంకులను కేటాయించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ లైవ్ లో అందించడానికి మా ప్రతినిధి ప్రసన్న ఉన్నారు. ప్రసన్న, అంటే ఓవరాల్ గా ఈ రోజు జరిగిన కేబినెట్ సమావేశంలో మంత్రులకు సంబంధించి యాక్చువల్ గా ఏంటంటే గత 6 నెలలుగా, అంటే కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు పూర్తయింది. గత 6 నెలలుగా అంటే డిసెంబర్ వరకు పెట్టుకున్నారు. జూన్ నుంచి డిసెంబర్ వరకు మంత్రుల పనితీరు శాఖల వారీగా నివేదికలు అడిగారు. సీఎంఓ నుంచి కానీ సీఎం నుంచి కానీ దానికి సంబంధించి మంత్రులు ఇచ్చారు. అయితే ప్రస్తుతం ఫైళ్ల క్లియరెన్స్ కు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా మంత్రుల పేర్లు చదివి వినిపించారు. ఫైళ్ల క్లియరెన్స్ లో ఎవరెవరు ముందున్నారు, ఎవరెవరు చివరి వరకు ఉన్నారు. ఎందుకంటే ఫైళ్ల క్లియరెన్స్ అనేది మంత్రులకు చాలా ఇంపార్టెంట్. సామాన్య ప్రజలు కావచ్చు, లేకపోతే వ్యాపారస్తులు కావచ్చు, ఎవరైనా కూడా ఈ ఫైళ్ల క్లియరెన్స్ కు సంబంధించి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఫైళ్లు పెండింగ్ లో పెట్టడం వల్ల అనేక రకాలైన ఇబ్బందులు క్షేత్రస్థాయిలో వస్తూ ఉంటాయి. సచివాలయంలో ఫైళ్లు ఎక్కువగా క్లియర్ అవ్వవు, ఫైళ్లు పెండింగ్ లో ఉంటాయని బయట కూడా చర్చ జరుగుతుంటుంది. కాబట్టి ఈ
ఈ 3 నెలల్లోపు ఫైల్ క్లియరెన్స్ మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలి. అదేవిధంగా ఇప్పటివరకు ఫైల్ క్లియరెన్స్ లో ఎన్ఎండి ఫరూక్ న్యాయశాఖ మంత్రి ముందు ఉన్నట్టుగా చెప్పారు. తర్వాత కందుల దుర్గేష్, కొండపల్లి శ్రీనివాస్ వీళ్ళ పేర్లు కనిపించాయి. 8వ స్థానంలో నారా లోకేష్ ఉన్నారు ఫైల్ క్లియరెన్స్ కి సంబంధించి. 10వ స్థానంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు. అదేవిధంగా ఆఖరిగా వాసంశెట్టి సుభాష్ ఫైల్ క్లియరెన్స్ లో చివరిలో ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. చివర 10 మంది కనుక మనం చూస్తే ఆనం రామనారాయణ రెడ్డి, అచ్చెన్నాయుడు, రాంప్రసాద్ రెడ్డి, గుమ్మడి సంచారాణి, వంగలపూడి అనిత, అనిగాన సత్యప్రసాద్, నిమ్మల రామనాయుడు, పార్థసారథి, పయ్యావుల కేశవ్, వాసంశెట్టి సుభాష్ ఈ మంత్రుల పేర్లు ఉన్నాయి. అంటే ముఖ్యమంత్రి కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత చివరిలో మంత్రులకు ఈ ఫైళ్ల క్లియరెన్స్ కు సంబంధించి ఎవరెవరు ముందున్నారు, ఎవరెవరు వెనుకున్నారు అనే పేర్లు స్వయంగా చదివి వినిపించడం జరిగింది. మళ్ళీ రాబోయే 3 నెలలు మార్చి, ఏప్రిల్, మేలో వీటి మీద దృష్టి పెట్టడమే కాకుండా శాఖల మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రులకు ముఖ్యమంత్రి చెప్పినట్టు సమాచారం. ఎందుకంటే ఈ ప్రభుత్వ పథకాలు ఏదైతే ఉన్నాయో, తల్లికి వందనం కావచ్చు, లేకపోతే అన్నదాత సుఖీభావ కావచ్చు, మత్స్యకార భరోసా కావచ్చు, ఇవన్నీ రాబోయే రోజుల్లో మనం ఇస్తాం కాబట్టి ప్రజల దగ్గరికి పథకాలు చేరడంలో మంత్రులు, ఎమ్మెల్యేలు కోఆర్డినేట్ చేసుకుని ముందుకెళ్లాలి. దీంతో పాటు శాఖల వారీగా నివేదికలు ఇచ్చి ఎప్పటికప్పుడు తమ శాఖల మీద పట్టు పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మంత్రులు కనుక శాఖల మీద పట్టు లేకపోతే ప్రతిపక్షాలు చేసే విమర్శలకు సరైన సమాధానం చెప్పే అవకాశం ఉండదు కాబట్టి శాఖల మీద పట్టు పెంచుకోవాలని చెప్తున్నారు. ఆ నివేదికలు కూడా సీఎం దగ్గర ఉన్నాయి. బహుశా వచ్చే కేబినెట్ సమావేశంలో దాన్ని రివీల్ చేసే పరిస్థితి అయితే మనకు కనిపించవచ్చు. ఎందుకంటే శాఖల వారీగా నివేదికల్లో ఏ మంత్రి మొదటి స్థానంలో ఉన్నారు, ఏ మంత్రి సెకండ్ లో ఉన్నారు. ప్రస్తుతం కేవలం ఫైళ్ల క్లియరెన్స్ వరకు మాత్రమే ఇక్కడ ఇచ్చిన నివేదిక ప్రకారం అర్థమవుతోంది. తర్వాత శాఖల వారీగా సమీక్షలు ఎంతమంది పెట్టారు, గ్రామ స్థాయిలో లేకపోతే జిల్లా స్థాయిలో ఎమ్మెల్యేలను కలుపుకుని ఎవరెవరు ముందుకెళ్తున్నారు, ఆయా శాఖల మీద మంత్రులకు ఎంత పట్టుంది, ఇవన్నీ కూడా నెక్స్ట్ నివేదికలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రేపు బడ్జెట్ సమావేశాలు కూడా జరుగుతుంటాయి కాబట్టి బడ్జెట్ సమావేశాల్లో కూడా ఎమ్మెల్యేలు ప్రశ్నలు వేస్తుంటారు, మంత్రులు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది శాఖల వారీగా. కాబట్టి కొంత ఎక్సర్సైజ్ చేయమని ఈ రోజు కేబినెట్ సమావేశంలో ప్రధానంగా చెప్పడం జరిగింది. ఫైళ్ల క్లియరెన్స్ మీద మాత్రం ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఒక ఇండికేషన్ ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు జరిగిన కేబినెట్ సమావేశంలో మంత్రులకు ఇచ్చిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తూ ఉంది.